యాపిల్ ఫోన్ యూజర్లు జీమెయిల్ వాడరా? వాడతారు. విండోస్ పీసీ వాడే వాళ్ళు సఫారీ బ్రౌజర్ ఉపయోగించరా? ఉపయోగిస్తారు. శాంసంగ్ ఫోన్ వాడే వాళ్ళకి ఐక్లౌడ్ అకౌంట్ ఉండకూడదా? ఉంటుంది. షియామి ఫోన్ వాడే వాళ్ళు ఐప్యాడ్ కొనుక్కోకూడదా? అలాగని రూల్ ఏం లేదు. అయినప్పటికీ ఈ ప్రపంచాలన్నీ వేరువేరే. వాటి మధ్య దూరం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. జనరల్ గా ఒక్కో ఎకో సిస్టమ్ కి అలవాటు పడ్డాక దాంట్లోనే ఉండిపోతాడు మనిషి. అలా యూజర్ ని తమతోనే లాక్ అయి ఉండేలా ఆయా సంస్థలు కూడా ప్రేరేపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఫోన్ కొన్నవాడు టాబ్లెట్ కొనాలంటే ఐప్యాడ్ ప్రిఫర్ చేయక తప్పదు. అలాగే ల్యాప్టాప్ కొనాల్సి వస్తే మ్యాక్ బుక్ గురించి ఆలోచించక మానడు. ఎందుకంటే అవన్నీ యాపిల్ డివైజెస్. వాటి మధ్య సింక్ బాగుంటుంది. ఐఫోన్ లో మనం ఒక పాట ప్లే చేస్తూ మధ్యలో పాజ్ ఇచ్చామనుకోండి, తర్వాత అదే పాటను అదే ప్లేస్ నుంచి మ్యాక్ బుక్ లో వినొచ్చు. ఇదే టెక్నాలజీ ఎకోసిస్టమ్ మ్యాజిక్. మామూలుగా చూస్తే అందరి ప్రపంచం ఒకటే, కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత మనుషులు ఫోన్స్ లో దూరిపోయి ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు. ఎవరి డివైజెస్ లో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. ఆన్లైన్ ఆఫ్లైన్ భేదం లేకుండా తమకు నచ్చిన ఎవరితోనో ఇంటరాక్ట్ అవుతూ ఎవరి సొంత ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకుంటున్నారు. అయితే ఆ వర్చువల్ ప్రపంచం తీసుకున్నా ఆ ప్రపంచం అంతా ఒకటిగా ఉందా అంటే లేనే లేదు. యాపిల్ యూజర్లది ఒక ప్రపంచం, ఆండ్రాయిడ్ది మరో ప్రపంచం. మళ్ళీ ఆండ్రాయిడ్ లో మరెన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, శాంసంగ్ ఫోన్ వాడే వాళ్ళంతా కొన్ని టూల్స్ కి అలవాటు పడి ఉంటారు. షియామి ఫోన్ అలవాటు పడ్డ వాళ్ళంతా మరికొన్ని టూల్స్ కి అలవాటు పడి ఉంటారు. ఈ విధంగా టెక్నో ప్రపంచం మొత్తం అనేక ఎకో సిస్టమ్స్ గా విడిపోయింది.